నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనారాయణ హరిశెట్టి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఈ నెల 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండడంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు అప్పుడే ప్రలోభాల పర్వానికి తెరలేపనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉండడంతో ఎంతో ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ తీవ్రమైన ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థులు సాయంత్రం నుంచి పోలింగ్ రోజు వరకు ఓట్లు అందుబాటులో ఉండి ఓట్లు రాబట్టేందుకు సన్నద్ధంగా అవుతున్నారు. మొత్తంగా 12 జిల్లాల పరిధిలో నియోజకవర్గాల్లో 25,797 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిని బరిలో నిలపగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు న్యూట్రల్గా ఉన్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి మరోసారి యూటీఎఫ్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ నుంచి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, బీజేపీ నుంచి సర్వోత్తం రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్ సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి 56 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం కొనసాగనుంది. అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్లపైన కూడా ఈసీ నిషేధం విధించింది. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నిబంధనల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు 48 గంటల పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మద్యం దుకాణాలు బంద్ అయి మూతపడనున్నాయి.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఈ నెల 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండడంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు అప్పుడే ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు. ఇక ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉండడంతో ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఈ నెల 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండటంతో నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార మైకులు మోగబోనున్నాయా?
ఏదైతే తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈరోజు ప్రచారాలకు సంబంధించి కూడా తెరపరడు ఉంది. సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా పూర్తిగా మైకులు ప్రచారాలు మూగబోనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ప్రచారాలతో ఓరెత్తించిన ప్రధాన పార్టీలు అలాగే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కూడా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు, సభలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా 3 సంబంధించిన సభలు నిర్వహించారు. ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏదైతే మద్దతు సంబంధించి కూడా ప్రకటించకపోవడం కావచ్చు, అధికారికంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కూడా మద్దతు ప్రకటించలేదు. బీజేపీ సంబంధించి కూడా మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్తో పాటుగా బీజేపీ ఇన్ఛార్జ్ కూడా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సంబంధించి కూడా ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రచారాలు ముగుస్తాయి. ఇక దాని తర్వాత 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇక బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి కూడా పంపించేందుకు ఈసీకి సంబంధించి కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపించొద్దు సంబంధించి 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కాబట్టి గుంపులుగా సంబంధించి కూడా సెక్షన్ అమలులో ఉన్న ఆ పరిధి వరకు కూడా జిల్లాలకు సంబంధించి కూడా సమూహంగా ప్రచారాలు ఏదైతే సమావేశాలు సభలు కూడా నిర్వహించదని ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకు ప్రచారాలు ముగియబోతున్నాయి. ఇక 27కు సంబంధించి పోలింగ్ జరగబోతా ఉన్నది. 27కు సంబంధించిన 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి అక్కడ ఇతర పార్టీలు యూటీఎఫ్ అలాగే పీఆర్టీయూతో సంబంధించి కూడా స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు బరిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా బరిలో ఉన్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా 12 జిల్లా పరిధిలోని సంబంధించి కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా 25,000 పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారాలకు తెరపడి ఉంది. కాబట్టి వాళ్ళతో మమేకమవుతూ అభ్యర్థులకు సంబంధించి కూడా ఓటును రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా లాబియింగ్కి సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సంబంధించి 4 గంటలకు ప్రచారాలకు తెరపడనున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ 25,000కు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరగబోతా ఉన్నది. కాబట్టి మొదటి ప్రాధాన్యత సంబంధించి కావచ్చు, రెండో ప్రాధాన్యత సంబంధించి కావచ్చు, అంటే ఈ ఓటింగ్ ప్రక్రియ సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి కూడా టెన్షన్ కలిగిస్తున్న నేపథ్యం అయితే చెప్పచ్చు. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ జరగాలి. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఎవరికి గ్రాడ్యుయేట్లు ఏదైతే అభ్యర్థికి సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనిపైన ఒక ఆసక్తికరంగా కూడా అభ్యర్థుల్లో ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. మిగతా సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా బీజేపీ అలాగే కాంగ్రెస్ సంబంధించి కూడా హోరాహోరీ పోటీ కొనసాగుతూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ ఇరు పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్కి సంబంధించి కూడా అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. మరోవైపు ఏదైతే టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, బీజేపీ సంబంధించి బరిలో ఏదైతే అభ్యర్థికి సంబంధించి కూడా బరిలో దింపింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నర్సిరెడ్డికి సంబంధించి కూడా గతంలో యూటీఎఫ్ అభ్యర్థికి సంబంధించి కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యం ఇప్పుడు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు పీఆర్టీయూ సంబంధించి కూడా హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బరిలో దిగారు. ఆయనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే అధికారికంగా ఈ టీచర్ ఎమ్మెల్సీల అభ్యర్థికి సంబంధించి కూడా మద్దతు తెలుపని నేపథ్యం అయితే కనిపించింది. మరోవైపు ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా టీజేఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానానికి సంబంధించి కూడా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్,
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పోటాపోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఫైట్లో కొనసాగుతుందో, మరోవైపు ఏదైతే 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులను బరిలో పెట్టింది. ఇక మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి అంటే 27న పోలింగ్ జరగబోతున్నది, 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించి కూడా అయితే హరీష్ ఏర్పాటు ప్రధానంగా చూసుకుంటే ఏ పార్టీల మధ్య ప్రధానమైన పోటీ కనబడుతుంది అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకోవాలా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోవాలా, ఏ ప్రధాన పార్టీల మధ్య పోటీ కనబడుతుంది? ఇంకొకటి ఎక్కడైతే ఇండివిజువల్గా ఉన్నారో వాళ్ళు ఎవరికి మద్దతు ప్రకటించే అవకాశం కనబడుతుంది అంటారు? ఈ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బరిలో దింపింది, దానికి సంబంధించి కూడా ఈ 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని సంబంధించి కూడా మద్దతు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఈ 2 టీచర్ ఎమ్మెల్సీలతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అభ్యర్థుని బరిలో దింపింది. బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఏ విధంగా ఏ పార్టీ మద్దతు అనేది కూడా ఇప్పటివరకు అధికారికంగా అయితే ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఎవరికి వారు అంటే గెలుపు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా 4 ఎంపీ ఏదైతే ఎంపీలు ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అత్యధికంగా ఆ జిల్లాలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ధీమాతో బీజేపీ గెలుపు ధీమాతో వెళ్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి అక్కడ ఏదైతే 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, టీజీపీఎస్సీ ప్రక్షాళన తర్వాత జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన పరీక్షలు కావచ్చు, మిగతా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీతో పాటుగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేస్తున్న ఉద్యోగ సంబంధించి కావచ్చు, ఇక వాళ్ళందరికీ దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు వీటన్నిటిని కూడా పరిష్కరిస్తూ వస్తున్నది. ఇక దీన్ని అంశంగా తీసుకొని ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈరోజు కూడా ప్రచారాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నది కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తంగా ఓటర్లని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారు? ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఈ ప్రచారాల గడువు ముగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే ఈ సంబంధించి దీని తర్వాత అభ్యర్థులను నేరుగా కలుస్తారా లేదంటే ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు? మొదటి ప్రాధాన్యత క్రమం ఓటు కోసం ఏ విధంగా లాబియింగ్ చేస్తూ ఉంటారు దీనిపైన కూడా సాయంత్రం 4 గంటల తర్వాత అభ్యర్థులు సంబంధించి కూడా తమదైన స్ట్రాటజీతో ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా 56 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతర ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీలతో పాటుగా 56 మంది బరిలో దిగారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మొత్తంగా ఈ 48 గంటలకు సంబంధించి కూడా ఈ ఏదైతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాతో పాటుగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఈ 6 జిల్లాల ఉమ్మడి జిల్లాల పరిధిలోకి సంబంధించి కూడా పూర్తిగా మద్యం దుకాణాలు 48 గంటల పాటు బంద్ ఉంటాయి. ఇక పూర్తిగా 48 గంటల పాటు ప్రచారాలకు తెరపడనున్నది. ఇక 27న ఉదయం 8 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వైపు ఈసీ చేస్తూ ఉన్నది. ఇక పోలింగ్ సంబంధించిన బూతులు కావచ్చు, ప్రాధాన్యత క్రమం సంబంధించి ఓటింగ్ జరగబోతూ ఉన్నది కాబట్టి పకడ్బందీగా ఏదైతే బ్లాడెట్ బాక్స్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి పకడ్బందీగా సెక్యూరిటీ కావచ్చు, భద్రత మొహరింపు కావచ్చు, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇక మొత్తంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారాలు తెరపడున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసీకి సంబంధించి కూడా ఆ బూత్కి సంబంధించి బ్యాలెట్ పత్రాలు కావచ్చు, బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 48 గంటల పాటు ఈ 6 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికలు జరిగే పరిధి అంతా కూడా 144 సెక్షన్లోకి వెళ్తుంది. ఇక పూర్తి స్థాయిలో ప్రచారాలు కావచ్చు, బల్క్ ఎస్ఎంఎస్లు కావచ్చు, ఎవరు కూడా బల్క్ ఎస్ఎంఎస్లు చేయకూడదు, సమూహంగా తిరగకూడదు, ప్రచారాలను 4 గంటల వరకే దించేసేయాలని కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిధికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల మొహరింపు కొనసాగుతూ ఉన్నది. లక్ష్మీనాథ్, అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అంటే అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే ఎదుర్కొనడానికి పోలీస్ వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది
ఈ బ్యాలెట్ సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది కాబట్టి బ్యాలెట్కు సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అందుకు సంబంధించి కూడా సమస్యాత్మక సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, గతంలో ఇట్లాంటి సమస్యాత్మక సంబంధించిన సంఘటన జరిగిన బూతులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికీ వైపు ఈసీతో పాటుగా పోలీస్ శాఖ గుర్తించింది. దానికి సంబంధించి కూడా పకడ్బందీగా చర్యలు కూడా చేపడతా ఉన్నది. దాంట్లో భద్రత మోహరింపు కావచ్చు, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కావచ్చు, పూర్తిగా సున్నితంగా ఎన్నికలు నిర్వహించేందుకు, ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కూడా ఇప్పటికే ఒకవైపు ఈసీ ప్రచారాలను కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ పోలింగ్కి సంబంధించి కూడా దీనికి పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించి కూడా పకడ్బందీగా ఏదైతే ఈ భద్రతాపరమైన చర్యలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే ఈ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు సంబంధించి ఎమ్మెల్సీ జరగబోతున్నది. ఒకవైపు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న సంఘాలు కాబట్టి వీటన్నిటినీ సంబంధించి కూడా కొంతవరకు ఏ విధంగా ఈ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు మద్దతు తెలుపలేదు. దాంతో ఎవరికి అభ్యర్థికి సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించకుండా పూర్తిగా గ్రౌండ్లో ఏ పార్టీ ఎవరికి మద్దతు తెలిపింది, ఎవరు గెలుపు తీరాల వైపు వెళ్తారనేది కూడా ఒకవైపు క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు అక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతూ ఉన్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సంబంధించిన పోటాపోటీ కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఈరోజు సంబంధించిన ప్రచారాలలో కూడా పోటాపోటీ కొనసాగుతున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఏదైతే ఉద్యోగ కల్పన టార్గెట్గా చేసుకొని ప్రచారాలను చేసిన నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకు తెరపడున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఇప్పటికే అభ్యర్థులు నిమగ్నమవుతున్నట్టుగా తెలుస్తుంది. లాబియింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓటుకు సంబంధించి కూడా ఏదైతే డబ్బుల పంపిణీ సంబంధించి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా 4 గంటల తర్వాత ప్రచారాలకు తెరపడనుంది. దాని తర్వాత ఏ విధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు అభ్యర్థులు అనే దానిపైన ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.